రణరంగంగా నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, రాష్ట్రపతి పోడెల్ ఇళ్లకు నిప్పు, ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన యువత, మాజీ ప్రధాని జాల్నాథ్ ఖనాల్ భార్య సజీవ దహనం, మరో మాజీ పీఎం ఇంట్లోకి దూరి కుటుంబంపై దాడి, పోలీసుల కాల్పుల్లో మరో 2 మృతి, ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని ఓలీ రాజీనామా, శాంతికి మద్దతివ్వండి అంటున్న ప్రధాని మోదీ, హింసాత్మకంగా జెన్జీ నిరసనలు, భవనాలకు నిప్పు పెడుతున్న ఆందోళనకారులు. నిజంగా చాలా దౌర్భాగ్యకరం. మొన్న సరిగ్గా 2 ఏళ్ల క్రితం శ్రీలంకలో నడి రోడ్డు మీదకి పబ్లిక్ అందరూ ఉరికిపిచ్చిన రాజకీయ నాయకుల్ని శ్రీలంకలో. ఇప్పుడు ఇదే పరిస్థితి నేపాల్కి వచ్చింది. మరి రేపు ఇంకెవరికి వస్తుందో. ఈ పరిస్థితి మాత్రం మన భారతదేశానికి రాకుండా చూసుకుంటే బెటరు. ఎందుకంటే అవినీతి ఏర్లై పారుతున్నటువంటి సందర్భంలో, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అమ్ముడు పోతున్నటువంటి సందర్భంలో, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉన్న కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయట. ఆ పెండింగ్లో ఉన్నాయన్న ధైర్యంతో వీళ్ళు ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతా ఉన్నారు. రాజకీయ నాయకులతో చేతులు కలిపి కమిషన్లు ఎరగా వేసుకొని సంపాదించుకుంటూ పోతా ఉన్నారు. ప్రజలకు ఇప్పటికే ఆర్థిక మాంద్యం వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, లే ఆఫ్లు ఇస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లో ఎవరికి కూడా డబ్బులు రొటేషన్స్ అనేవి ఆగిపోయినాయి. ఎవరు చూడు డబ్బులు లేవనేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో మొన్న శ్రీలంక, నిన్న నేపాల్, మరి రేపు ఎవరు? జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం భారతదేశానికి కూడా ఉంది అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అట్లాగే చాలా బాధాకరము, కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశం. వీళ్ళందరూ ఎవరో మావోయిస్టులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ బలాలో కాదు, ప్రజలు, సామాన్య ప్రజలు కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశం. ఫస్ట్ ఎట్లా వచ్చింది? సోషల్ మీడియా జీవో నుండి స్టార్ట్ అయింది. సోషల్ మీడియా నిషేధిస్తున్నామని చెప్పి అక్కడ పార్లమెంట్లో చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ, రాజకీయ నాయకుడు భార్యనే ఇంట్లోకి వెళ్ళి సజీవ దహనం చేసి చంపేసే వరకు వచ్చింది. ఈ పాపం ఎవరిది? తెగే వరకు దయచేసి ఎవరిని కూడా లాగకండి. సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే, ఆఫీసర్లు పర్ఫెక్ట్గా ఉంటే, పొలిటికల్ లీడర్స్ పర్ఫెక్ట్గా ఉంటే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. తిన్నా దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ యాక్సెస్, అన్లిమిటెడ్ స్కామ్స్ అంటే ప్రజలు ఇట్లా ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, చాలా బాధాకరం నేపాల్లో ఈ పరిస్థితి రావడం అనేది చాలా 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 బాధాకరం. అండ్ అలాగే మన నరేంద్ర మోదీ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి శాంతియుతంగా ఉండండి, శాంతి భద్రతలకు తావివ్వండి అని చెప్పి మన మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మరి కమెంట్ చేయడం జరిగింది దీని పట్ల.